హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందనమాట. లేటెస్ట్గా అర్హతలు, కావాల్సిన పత్రాలు, చివరి తేదీ, ఎంపిక ఈ జిల్లాలకు సంబంధించి. సో ఆ వివరాలన్నీ మన వీడియోలో తెలుసుకుందామండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ జిల్లాలకు సంబంధించి. ముఖ్యంగా ఏ జిల్లాలకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా అయితే ఉంది కదా. ఇక్కడ వచ్చేసి మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఓపెన్ కావడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా 21 తారీఖు 8వ నెల నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే వచ్చే నెల 2 తారీఖు వరకు ఈ అప్లికేషన్లు అనేది చేసుకోవచ్చు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో ఈ అంగన్వాడీ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్లో భాగంగా ఇక ఎంపిక అనేది జరుగుతుందన్నమాట. ఇంటర్మీడియట్ అర్హతతో 70% మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూలకు 10% అంటే 10 మార్కులు, అలాగే వితంతువులు, అనాథులకు, దివ్యాంగుల ప్రత్యేక మెజారిటీ అయితే ఉంటుంది కాబట్టి సో ఇందులో ఎవరు ఏంటనేది చూసుకున్నట్లయితే కేవలం మహిళలు మాత్రమే అర్హులు అనమాట. సో అదేవిధంగా కనీస విద్యార్హత 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. స్థానిక అంగన్వాడీ పరిధిలో నివాసమైన వారికి ప్రియారిటీ ఇస్తారు. అదేవిధంగా వెయిటేజ్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో వచ్చేసి 10 మార్కులు, ఇంటర్వ్యూలో అదేవిధంగా వచ్చేసి 70% మార్కులు అదే ఇంటర్ మార్కుల వల్ల. వితంతులు, అనాథలకు సంబంధించి 5% వెయిటేజ్ ఉంటుంది. అనాథలు ఇక శరణార్థులకు సంబంధించి 10% అయితే ఉంటుంది. దివ్యాంగులకు 5% ఉంటుంది. ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుందన్నమాట కలెక్టర్ల ఆధ్వర్యంలో. ఇక ప్రభుత్వ నిబంధనలు ఇక ఇందులో భాగంగా నిబంధనలు రిజర్వ్మెంట్ పాటలు కూడా పాటిస్తారు. రిజర్వేషన్లు కూడా ఉంటాయి కాబట్టి దరఖాస్తులు అనేది మనం చేసుకోవాలన్నమాట. సో మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో ఇందులో భాగంగానే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇందులో భాగంగా నోటిఫికేషన్ ఇచ్చారనమాట జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఇక ఇందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మహదేవపురం ICDS ప్రాజెక్టులో ఖాళీ ఉన్న అంగన్వాడీ టీచర్లకు అదేవిధంగా నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ అర్హులైన మహిళలు కూడా నుండి ఆన్లైన్లో దరఖాస్తులు అనేది తీసుకుంటారు అన్నమాట. దీనికోసం ఇక wdcd.tg. అనే వెబ్సైట్లో మనం అందులో అప్లికేషన్ చేసుకోవాలి. చివరి తేదీ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన తేదీలు 21 తారీఖు ప్రారంభం, చివరి తేదీ వచ్చేసి 2 తారీఖు అయితే 5 గంటల వరకు అయితే ఉంది. ముఖ్య నిబంధనలు అర్హతలు క్లియర్గా ఇచ్చారు. ఇక విద్యార్హత అనేది ఏ విధంగా ఉండాలి, 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇక అదేవిధంగా స్థానికత అయితే కలిగి ఉండాలి. అదే వార్డులో ఉన్న వారి ఎంపిక విధానం అయితే ఏ విధంగా ఉండబోతుంది. ఇక ఇందులో క్లియర్గా అయితే మనకు SC ST ఏ విధంగా ఉండబోతుంది. సో ఇందులో భాగంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. అది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి ఇలా కనబడుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్, ప్రాజెక్టు, మండల్ సెక్రటరీ, అదేవిధంగా ఏదైతే ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ఏంటి, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, SC వారికి ఎంత, ST వారికి ఎంత, ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి క్లియర్గా ఇక్కడ మన నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి క్లియర్గా చూసి ఒకసారి. సో మరొక అప్డేట్ ఇచ్చారండి. ఇక అంగన్వాడీ టీచర్లకు సంబంధించి నెల 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. నాంపల్లి ICDC ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రకటన అయితే ఉంటుంది కాబట్టి వెలువడింది. ఆగస్టు 25 తారీఖు అంటే రేపు సెప్టెంబర్ 1 తేదీ వరకు కూడా ఉదయం 10:30 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. నాంపల్లి ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో వెరిఫికేషన్ నిర్వహించబోతున్న ఆ జిల్లాల వారికి ఈ విధంగా నోటిఫికేషన్లు అయితే ఇస్తారు. దరఖాస్తుదారులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు గెజిటెడ్ ఆఫీసర్ అటెండెడ్ జిరాక్స్లు 2 సెట్లను తీసుకురావాలని సంబంధిత CDPO సూచించారు. గడువులోగా హాజరు కాని అభ్యర్థులకు అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి ఎవరు కూడా.